ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎ సీజన్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ అండర్ హెవెన్. ఎక్లేసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. ఈ లోకంలో దేవుని రక్తం చేత కడుగబడి ఆయన బిడ్డలముగా చేయబడిన మనం దేవుని మీద ఆధారపడి ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా పొందుకుంటాము. మంచిదే. మనం ప్రార్థించగానే మన మనవికి దేవుని వద్ద నుండి వెంటనే జవాబు రావాలని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాము. ఒకవేళ మనం అనుకున్న సమయానికి దేవుడు మనం అడిగింది ఇవ్వకపోతే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయే వారిగా ఉంటాము. కొన్నిసార్లు అయితే దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనకి ప్రార్థించాలన్న మనసే మనకి కొన్నిసార్లు రాదు ప్రియులారా. కానీ ఈరోజు ఆ పరమ తండ్రి అలాంటి వారందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి దానికి కూడా ఈ లోకంలో సమయం ఉంది అని. ఈనాడు మన ప్రయత్నానికి మనం అనుకున్న సమయంలోనే జరిగితే బాగుండు అని ఎదురు చూస్తాము. కానీ అది నెరవేరేదాకా దేవుని కోసం ఏమాత్రము కూడా ఎదురు చూడము. ఆయన మీద ఆధారపడము. కానీ ఎవరైతే వారు అనుకున్న సమయంలో కాకుండా దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూస్తారో దేవుడు ఖచ్చితంగా వారి నమ్మక చొప్పున వారికి సహాయం చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, దేవుడు తన టైంలో కార్యాలు చేసేటప్పుడు మనకు ఓరిమి అనేది చాలా అవసరం. కానీ ఆయన సమయం కోసం ఓపికతో ఎదురు చూసే వారి జీవితంలో ఆయన ఏ మేలు కూడా చెయ్యక మానడు. ఆయన సహాయం కోసం ఎదురు చూసేవారు ఆయన సమస్తం కూడా నా జీవితంలో మేలు కొరకే జరిగిస్తున్నాడు అని నమ్మితే చాలు. ఊహకందని రీతిలో ఆయన ఏ సమయంలో మన కోసం ఏ అద్భుతం చేస్తాడో తెలియదు. కానీ మన ఊహకు మించి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు మోషే తనకు 40 సంవత్సరాల అనుభవం ఉందని ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించాలని తాను దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా తన సొంత జ్ఞానం చేత ప్రయత్నించాడు ప్రియులారా. కానీ ఫెయిల్ అవుతూ వచ్చినాడు. అక్కడి నుండి మిజ్జాలకు పారిపోయినప్పుడు ఒక్కగానొక్క సమయంలో గొర్రెలను కాచుకునేటప్పుడు దేవుడు ఆ యొక్క మండే పొదల నుంచి ప్రత్యక్షమయ్యి నువ్వు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించాలి, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను నత్తివాడను కదా దేవా, నోటి మంచం లేనివాడను, నేను ఆల్రెడీ చేసిన ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయింది అన్నప్పటికీ కూడా ఆ పరమ తండ్రి అంటూ వస్తూ ఉన్నాడు, నేను ఫరోని నీ చేతికి అప్పగిస్తాను, నీ సమయంలో కాదు కానీ ఇప్పుడు నేను చెప్పిన టైంలో నువ్వు వెళ్ళు అని చెప్పగానే మోషే ప్రయత్నాన్ని దేవుడు ఆనాడు దీవిస్తూ వస్తూ ఉన్నాడు. గొర్రెల మందను కాచుకునేవాడు, లక్షల మంది ఇశ్రాయేలులను నడిపించేవాడిగా 80 సంవత్సరాల వయసుకు వచ్చిన మోషే విషయంలో కూడా దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు శ్రేష్టమైన మాటలు వింటున్నా ప్రియ దైవ జనాంగమ, మోషే గారిని బట్టి అర్థమవుతూ ఉంది ప్రతి విధానికి సమయం కలదు. అది ఏ వయసు అయినప్పటికీ కానీ ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని గుర్తుంచుకోండి. ఆనాడు మోషేను తగిన సమయంలో హెచ్చించిన నీ దేవుడు ఈనాడు ఎందుకు నీ ప్రయత్నంలో నీకు దీవెన కలుగునట్లుగా నిన్ను ఆశీర్వదించడు? దేవా, నేను ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా జీవితంలో అనుకున్నవేమీ కూడా జరగటం లేదు, చాలా ఆలస్యమైపోతుంది దేవా, దయచేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించరా, ఇంకా నా జీవితంలో కార్యాలు ఆలస్యం చేయక త్వరపెట్టి నన్ను నా కుటుంబాన్ని దీవించండి, మీ యొక్క దీవెనల వర్షాన్ని కురిపించండి అని నిత్యం నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా? ఒకవేళ ఇలాంటి ప్రార్థన లేకపోతే ఈ రోజు నుంచైనా దేవునికి ప్రార్థించు. నీ సమయాన్ని ప్రక్కన పెట్టి దేవుని సమయం కోసం నమ్మకంతో ఎదురుచూడు. ఆనాడు రూతు తాను వెధవరాలని అయిపోయానని ఏడుస్తూ కూర్చోలేదు. ఎందుకు ఈ జీవితం నాకు అని అనుకోలేదు. కానీ దేవుడు తప్పక తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు అని ఓపికతో దేవునికి ప్రార్థించేది. కాబట్టి దేవుడు ఏ పొలానికైతే పరిగె ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి రూతును యజమానురాలిగా చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఎస్తేరు కూడా అనాథ అయినప్పటికీ కూడా దేవుడు తప్పక
తన్ను కనికరిస్తాడు అని దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టే ఆ యొక్క దేశానికి రాణి అవుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తులు దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. వారి సమయంలో కాదు కానీ దేవుడు ఏదో ఒక సమయంలో వారిని కనికరిస్తారని దేవుడి యొక్క సహాయం కోసం ప్రార్థించారు. ఆయన కోసం ఎదురు చూశారు కాబట్టే దేవుడు త్వరపెట్టి వారి జీవితంలో కార్యాన్ని జరిగించాడు. ఈనాడు నువ్వు చేసే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అనేది ఆలస్యమైపోతుందా? ఇంక్రిమెంట్స్ రాక బాధపడుతున్నావా? ఈనాడు నీ యొక్క కుమార్తె వివాహం రోజు రోజుకి కూడా ఎంత ప్రార్థించినా కూడా ఆ పరమ తండ్రి ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నాడా? ఎంత ప్రార్థించినా కూడా నీ జీవితంలో నీ యొక్క ఆర్థిక సమస్యలు ఇంకా తీరటం లేదా? నిరాశ, నిస్పృహలన్నీ కూడా నీ జీవితంలో నిరాశాజనకంగా ఉన్నాయా? నువ్వు అనుకున్న టైంలో జరగాలంటే ప్రతి భారాన్ని కూడా ఆయనకు అప్పగించు. నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ టైంలో ఇది చెయ్యాలి, ఆ సమయానికి నేను అక్కడుండాలి, రేపు ఇలా జరిగితే బాగుండు అని అనుకోనకుండా దేవా మీ చిత్త ప్రకారం మీ నామానికి మహిమ కలుగులాగున మీరే మా జీవితంలో మాకు సహాయం చేయండని దేవుని మీద నీ యొక్క భారమంతా కూడా వదిలివేసి నువ్వు అనేక ప్రయత్నాలు చేయి. ఖచ్చితంగా దేవుడి యొక్క తగిన సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు అని నువ్వు గుర్తుంచుకో. ఆనాడు కానా విందులో వారి యొక్క సమయంలో కాదు కానీ దేవుని యొక్క సమయంలో అద్భుతం జరిగిస్తూ వస్తూ ఉన్నాడు కాబట్టే ఆ పరమతనని అందరూ కూడా గుర్తిస్తూ వస్తూ ఉన్నారు. ఆనాడు లాజరుని కూడా వారు అనుకున్న సమయంలో దేవుడు లాజరుని లేపలేదు కానీ లాజరు చనిపోగానే దేవుడు వచ్చి లాజరుని లేపలేదు కానీ దేవుడు తన సమయంలో లాజరుని లేపుతూ వస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎంతోమంది బిడ్డల జీవితాలలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి నీ సమయాన్ని పక్కన పెట్టి దేవుని సమయం కోసం ఎదురు చూడు. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, నేటి దినమంతట్లో కూడా మేము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవించే ప్రతి బిడ్డని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా, నిజముగా తండ్రి, ఈనాడు మీరు మా జీవితంలో ప్రతి దానికి కూడా సమయం కలదు అని సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నిజముగా ఈనాడు మేము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఎన్నో విఫలమవుతూ వస్తూ ఉన్నాయి తండ్రి. అనుకోని సంఘటనలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. దేవా, ఈ రోజు నుంచైనా మా ప్రయత్నాలన్నిటిలో కూడా మీ యొక్క సమయం కొరకై మేము ఎదురు చూసేవారముగా నన్ను మమ్మల్ని కూడా మీరే సిద్ధపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో కూడా మీ మీదనే ఆధారపడుతూ మీ కొరకై ఎదురు చూసే భాగ్యాన్ని మాకు మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి నిత్యం కూడా చేస్తూ ఉన్న ప్రార్థనల నిమిత్తమై నేనైతే వేకువ జామున లేచి ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కొరకై ప్రార్థిస్తున్నాను కదా తండ్రి. దయచేసి మా అందరి ప్రార్థనలు బట్టైనా మీ బిడ్డల జీవితాలలో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను ఉన్నవి ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మీరు మాట ఇచ్చి నెరవేర్చేవాడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు మాత్రమే మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు చేయగల సమర్థుడవు. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో
ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూరారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించని దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించని తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించని తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.